సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్థనల ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. స్థానిక గిరిజన్ భవన్లో మైనార్టీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక శారీరక పవిత్రత చేకూరుతుందని చెప్పారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, ఓర్పు సహనం ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమని అన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేసిన చిన్నారులతో ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ కె విజయరాజు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా మైనార్టీల సంక్షేమాధికారి ఎన్ఎస్ కృపావరం, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమాధికారి నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, ఇరిగేషన్ శాఖ ఎస్సీపీ నాగార్జునరావు, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా, సెట్వెల్ మేనేజర్ ప్రభాకర్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన సెంట్రల్ ప్రకారం మనకు మైనారిటీ పాపులేషన్, ముస్లిం పాపులేషన్ 43,000. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు హోస్ట్ చేయడం వల్ల మాకు కూడా ఒక స్కోప్ ఉంటుంది. ఎలాంటి సీట్స్ ఉన్నాయని తెలుసుకోవడం, అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పాలి. రెస్పాన్సిబిలిటీ. సో మనకు మన స్టేట్ గవర్నమెంట్ ఈ కమ్యూనిటీ కోసం మనం మోస్ట్ స్కాలర్షిప్ ఇస్తున్నాము. అన్ని ఫుల్గా ఉపయోగించుకోవాలి. సో మన దగ్గర ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ రేట్ కూడా మనం పెంచాలి. సో అందువల్ల రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న లీడర్ అందరికి, సో ఇలాంటి పిల్లలందరికీ చేయాలి. అందరికీ కష్టంగా మనం కోఆపరేటివ్ స్కాలర్షిప్ ఇస్తాము. అది కాకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన మాకు కానీ షారీ కాలేజ్ కానీ మన డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాము. సో రిక్వెస్ట్ కమ్యూనిటీ యూస్ దిస్ ఆల్సో. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్కూల్, హాస్పిటల్, హోమ్స్ అండ్ హాస్పిటల్స్ కూడా మనం చేస్తున్నాము. అది కాకుండా మనకు ఇమామ్స్ అండ్ మోసిన్స్ మంత్లీ మనకు ఎలిజిబుల్ ఇమామ్స్ అండ్ మోసిన్స్ కి డిస్ట్రిక్ట్ లో 15,000 ఇస్తున్నాము. అయితే 10,000, మోసిన్స్ అయితే 5,000 మనం ఇస్తున్నాము. సో అది కూడా దయచేసి ఉపయోగించుకోండి. ఇందులో మీ ఏమైనా ఇష్యూస్ వస్తే చదువు కానీ జనరల్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉంటే నేను ప్లీజ్ రీచ్ అవుట్ మీ. సో అది కాకుండా మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా మనం తీసుకున్నాము. సో ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడుకోవాలి. ఇంకా మీకు ఏం కావాలి, మాస్క్ కానీ తీసుకెళ్ళి ఏం ఇష్యూస్ ఉంటే దానికి ఎనీ టైం అవైలబుల్. ప్లీజ్ రీచ్ అవుట్ మీ. ఏ కావాలో విత్ ఇన్ ద స్కీమ్స్, అవుట్ సైడ్ ద స్కీమ్స్ కూడా ఏదైనా ఉంటే డెఫినెట్ గా పనిచేస్తాము. అందరూ కూడా కలిసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో మేము ముస్లింలు పాల్గొన్నాం. అయితే మీరు ఒకటి గమనించండి, ఈ రోజు ముస్లింలు చాలా తక్కువ మంది వచ్చారు. మెయిన్ కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అపకథా భావం. అలాగే చట్టం గురించి, కోర్టు చట్టం గురించి అందరూ కూడా ముస్లింలు దీన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. అయితే అందరూ బాయ్కాట్ చేస్తే మీ నోటీస్ కుదరనేసి మేము వచ్చి మరి కార్యక్రమం మరి కోర్టు చట్టం సవరణ ముస్లింలు చాలా అన్యాయం జరుగుతుంది. పక్కడం వల్ల సవరణ వల్ల వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా అదే విధంగా వాళ్ళ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని విశ్వాసానం చేస్తుందనేసి ఆ ముస్లింలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా మీరు నోటీసాలు పెట్టున్నారు. మరి కార్యక్రమం తప్పనిసరిగా ఈ అపోజ్ సవరణ మీరు మా ముస్లిం తరఫున తప్పకుండా మా సహాయాన్ని అందించాలని ఈ అభ్యాసం మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.